జానకి ఆకలిస్తుంది, అన్నం వడ్డించు. వడ్డిస్తున్నానండి, ఒక క్షణం. బేటీ వస్తున్నా బాబా, ఆయనకి అన్నం వడ్డిస్తున్నాను. బేటీ ఎవరికమ్మా ఈ భోజనం? ఆయనకి బాబా, ఆకలిస్తుంది, భోజనం పెట్టమన్నారు. బేటీ ఏమిటమ్మా ఇది? నిజం బాబా, జానకి ఆకలిస్తుంది, అన్నం వడ్డించు అని ఆయన అన్న మాటలు నా చెవులారా విన్నాను. పట్నం బాబులకు ఆకలేస్తే అన్నపూర్ణ చేతి వడ్డన కోసం ఆగరమ్మా. ఈ నిజం ఆ డాక్టర్ బాబుని చూసి తెలుసుకున్నాను. ఆయన మహారాజులా తిని తిరుగుతున్నాడు. నువ్వు మాత్రం అన్నం నీళ్లు మాని హస్తమానం ఆయన్నే తలుచుకుంటూ చేతులారా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. ఆయనే అసహించుకున్నాక నేనెందుకు బ్రతకాలని అన్నం నీళ్లు మానుకున్నాను. ఆ చావు కూడా నా మీద అసహ్యం వేసింది కాబోలు. నా దగ్గరకే రావడం లేదు. బేటీ అవును బాబా, నా ఇంటి గడప తొక్కద్దని ఆయన వేసిన ఒట్టు నన్ను కట్టిపడేసింది. కళ్ళుండి ఆయన చూడలేని నేను జీవోత్సవంలా ఎందుకు బ్రతకాలి? ఎవరి కోసం బ్రతకాలి? అరే ఏం మాట్లాడుతున్నావు బేటీ? కళ్ళు తెరవకుండానే కన్నవాళ్ళని పోగొట్టుకున్న నిన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచిందమ్మా ఈ ఊరు. ఆ డాక్టర్ బాబు వస్తాడు, నిన్ను చేసుకుంటాడు అని పెంచలేదే. మోసు తీరగానే ఆయన నిన్ను అసహించుకున్నంత మాత్రాన మా ప్రేమ తరగదమ్మా. మా బిడ్డ మాకు ఎప్పుడూ బరువు కాదు. కానీ ఈ బిడ్డ ఆడదు బాబా. నవమాసాల మోసి తల్లి, పెళ్లి చేసి తండ్రి తమ బరువును దించుకున్నా జీవితాంతం భరించేవాడు భర్త. ఆ దేవుడికే బరువైన ఆడదే ఈ భూమికి కూడా భారం అవుతుంది బాబా. నా జనక ఎలా ఉంది? బేటీని చూస్తే మీరు ఇప్పుడు గుర్తుపట్టారు సాబ్. మళ్ళీ మా జానకమ్మ అయిపోయింది. పెళ్లికి ముందు గలగలా నవ్వుతూ ఎలా ఉండేదో ఇప్పుడు అంతే. సాబ్, మీ గురించి ఉన్నవి లేనివి కల్పించి చెప్పాను. ఖతం, అసలు మీ ఊసే ఎత్తడం లేదు. వేళకింత తిని హాయిగా ఉంది. బేటీ గురించి మీరేం బెంగపడకండి సాబ్. నేను నిన్ను నాటకం ఆడమని కోరింది జానకి దగ్గర, కానీ నా దగ్గర కాదు. డాక్టర్ సాబ్, నా జానకి ఎలా ఉందో చెప్పనా? నా కోసం అన్నం నీళ్లు మానేసి అనుక్షణం నా గురించి ఆలోచిస్తూ కంటికి మిట్టికి ఏకతారగా ఏడుస్తూ ఉంది. ఒకవైపు నేను వేసిన ఒట్టు కట్టిపడేస్తే, మరోవైపు నేను కట్టిన తాళి ఎగతాళి చేస్తూ ఉంటే తట్టుకోలేక సతమతమైపోతూ ఉంది. బాబు, ఇవన్నీ మీకు ఎవరు చెప్పారు బాబు? నీ కన్నీళ్ళే చెప్తున్నా. ఖాన్ భాయ్, నోటికైతే అబద్ధం ఆడటం తెలుసు, కానీ కన్నిటికా శక్తి లేదు. అవును డాక్టర్ బాబు, మీకు కన్నీళ్ల బాధ తెలుసు, కట్టుకున్న భార్య బాధ తెలుసు. ఆ రెండింటినీ తట్టుకునే శక్తి మీకుంది, కానీ నాకంత శక్తి లేదు బాబు. నయం కాని జబ్బు మిమ్మల్ని చంపుతూ ఉంటే మీరు దూరం అయిపోయారన్న బాధతో నా బేటీ ఏ క్షణంలో ఏం చేస్తుందో తెలియకుండా ఉంది. మీ ఇద్దరి మధ్య కాలుతున్న కట్టిలా నేను మిగిలిపోయాను. నీ బాధ నాకు అర్థమైంది భాయ్. అయినా ఇంకా ఎంతో కాలం నీకు ఆ బాధ ఉండదు. రేపో మాపో నా బ్రతుకు శాశ్వతంగా తెరపడిపోతుంది. కనీసం ఆ తెరపడే వరకైనా నా నటన్ని కొనసాగిద్దామనుకున్నాను. కానీ కానీ కళ్ళు మూసినా తెరిచిన నా భార్య కనిపిస్తుంది భాయ్. నేను పోయేలోక ఒక్కసారి నా భార్యను చూడాలంది. ఒక్కసారి నా భార్యను చూడాలంది భాయ్. డాక్టర్ బాబు, మీ బాధ చూడలేకపోతున్నాను. ఇప్పుడే వెళ్ళి జానకిని తీసుకొస్తాను. వద్దు భాయ్, జానకి నన్ను ఏ విధంగా చూస్తే గుండె పగిలిపోతుంది. నేను మీకు దూరమైన జానకి దూరం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ నాటకాన్ని ప్రారంభించాం. దీన్ని ఇలాగే ముగిద్దాం. నన్ను ఇలా ఒంటరిగానే పోనీ భాయ్.
నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే నేను బ్రతికుండగా మళ్ళీ ఇంటి గడప తొక్కద్దు. బాబా, ఆయన కబురు పంపితే వెళ్ళావు కదూ, ఆయన ఏమన్నారు? ఆయనకి నా మీద కోపం తగ్గిందా? నన్ను తీసుకురమ్మన్నారా? అసలు ఎంతకాలం ఎందుకు రాలేదని నా మీద కోపడ్డారు కదూ. ఎలా వెళ్తాను బాబా? ఆయనగా నన్ను రావద్దని ఒట్టేశారు. చెప్పు బాబా, ఏమన్నారు? ఏమిటమ్మా నువ్వు అనేది? ఎవరు కబురంపారు? నేను ఎక్కడికి వెళ్ళాను? అదేంటి బాబా, నువ్వు వస్తుంది ఆయన దగ్గర నుంచేగా. నేను డాక్టర్ బాబు ఇంటికి వెళ్తావా? బాలేదానివమ్మా, నేను ఆయన చూసే చాలా రోజులైంది. బాబా, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నువ్వు ఆయన నుంచి రావడం నేను కళ్ళారా చూశాను. బేటీ, ఎవరిని చూసి ఎవరనుకున్నావో? నేను ఆ ఇంటికి వెళ్ళలేదు. బాబా, ఆయన నన్ను కోపడినా బాధపడినా ఏమన్నారో అది నాకు కనీసం చెప్పు. యాహై బేటీ, నేను ఆ ఇంటికి వెళ్ళలేదు. అయితే నా మీద ఒట్టేసి చెప్పు. నీ మీద కాదమ్మా, నా మీదే ఒట్టేసుకుని చెప్తున్నాను. నేను ఆ ఇంటికి వెళ్ళలేదు. ఇప్పటికైనా నా మాట నమ్ముతావా? మరి నేను చూసింది? నీ కళ్ళు చెవులు నీ ఆధీనంలో ఉంటేగా. మొన్న డాక్టర్ బాబు అన్నం పెట్టమని కేకేశాడన్నావు. ఇప్పుడు నేను ఆయన ఇంటి నుంచే వచ్చానంటున్నావు. ఇలా అస్తమానం అదే ఆలోచనలో ఉంటే ఏదో రోజు పిచ్చిదాని అయిపోతావమ్మా. నువ్వు అన్నట్టు పిచ్చిదానైనా బాగుండు. భార్యగా ఆయనకు దూరమైనా, రోగిగానైనా ఆయనకు దగ్గర అవుతాను. డాక్టర్ బాబు గారికి జబ్బు బాగా ముదిరిపోయిందట పిన్ని. మరి 4-5 రోజుల కంటే బతకడట. ఏమిటో పిన్ని, అనుకున్నాను సేపు లేదు ఆ పిల్ల అదృష్టం. జానకమ్మకి ఇంకా తెలీదుగా. తెలిస్తే ఏమైనా ఉందా? యాకుదా, రంజాన్ నెలలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా పస్తులున్నాను. మొహరం నాడు కణకళ్లాడే నిప్పుల్లో నడిచాను. నడి సముద్రంలో ఉన్నా, నడవలేని రోగంతో ఉన్న ప్రతి పూటాని నమాజ్ చేస్తూనే ఉన్నాను. కానీ ఏనాడు ఏ కోరిక కోరలేదు. ఈనాడు కోరితే తప్పకుండా తీరుస్తావన్న నమ్మకంతో కోరుతున్నాను. నాకు చావుని ప్రసాదించల్లా, నన్ను తీసుకుపో. అవునల్లా. బొట్టు కాటుక అంటే ఏమిటో తెలియని ఈ పఠాన్ గాడి దగ్గరికి వచ్చి ఆ చిట్టి తల్లి తిలకం దిద్దామని అడిగేది. వచ్చి రాని బొట్లు లేని పెడితే వాటిని అద్దంలో చూసుకుని మురిసిపోయేది. చెరిగిపోతే మళ్ళీ మళ్ళీ అడిగి దిద్దించుకునేది. కానీ కొడికట్టిన దీపంలా ఉన్న డాక్టర్ బాబుని ఈ చీకటి రాత్రి కాటేయబోతోంది. తెల్లవారగానే సంఘం నిద్రలేచి నా బేటీ నుదుటి కుంకుమని శాశ్వతంగా చెరిపేస్తుంది. పసుపు కుంకాలనే ప్రాణంగా చూసుకునే నా బేటీని వాటికి దూరంగా తరివేస్తుంది సమాజము. గలగల్లాడే గాజులతో నిండుగా ఉండే నా బేటీ చేతుల్ని బండకేసి కొడుతుంది మహిళా లోకం. ఆ డాక్టర్ బాబుని బతికించే శక్తి నీకు లేదు. నా బేటీని నలుగురు విధవరాల్ని చేస్తుంటే ఆపే శక్తి నాకు లేదు. ఈ చేతులతో పెంచిన నా బేటీ జీవితం నా కళ్ళ ముందే కాలిపోతుంటే నేను భరించలేను. అందుకే నన్ను చంపేయి.